హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాయిరా వైబ్స్. టుడే నేను చికెన్ పిక్కల్ ప్రిపేర్ చేసేది చూపిస్తున్నాను. ముందుగా మనం 1 kg బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం బాగా వాష్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకొని ఇందులోకి ఆ పీసెస్ అన్నీ వేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ బాగా నీరు పోయేలాగా మనం ముందుగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి ముక్కలకి బాగా పసుపు ఉప్పు కలిసేలాగా బాగా మనం గెరెట్తో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇందులో చూడండి, ముందుగానే మనకు వాటర్ వచ్చేసాయి. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకో కడాయి పెట్టుకొని ఇందులోకి కొంచెం ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. బాగా ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పీసెస్ని ఇలా వేయించుకోవాలి. ముక్క గట్టి పడకుండా ఇలా నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ప్యాన్కి అంటుకుంటూ ఉంది ఇక్కడ. ఇందులో మనం ఇలా మధ్య మధ్యలో కలిపెట్టుకుంటాలి. ఇది బాగా అయిపోయిన తర్వాత ముక్కలు తీసేసి ఈ ఆయిల్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఇలా మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి. అల్లం పచ్చివాసన పోయి వేయించేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి వేసేసి బాగా కలిపేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 కప్ సాల్ట్, మెంతులు, జీలకర్ర వేయించిన పొడి, మళ్ళీ 1 కప్ కారం పొడి వేసుకొని ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కూడా మొత్తం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. చూడండి, కారం పొడి బాగా కలిసిపోయేలాగా. ఇప్పుడు ఇలా చల్లారిపోయి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 నిమ్మకాయలమైన నిమ్మరసం పిండేసి కలిపేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా ప్రిపేర్ అయ్యే చికెన్ పిక్కల్ రెడీ.